హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అంటే పైకైతే ఏదో చాలా బాగున్నానని చెప్తున్నాను కానండి, మనసులో అయితే చాలా అంటే చాలా బాధగా ఉందండి. ఎందుకంటారా, అసలు 1 వీక్ నుంచి అయితే హెల్త్ ఇష్యూతో అయితే హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నానమాట. ఇంకా సో మా ఆయన కూడా అయితే డ్యూటీకి వెళ్ళకోకుండా నా కోసం అయితే కూర్చొని పాపం సేవలు చేస్తూ ఉన్నాడు. ఇదిగోండి పప్పాయ అయితే పెట్టమన్నారన్నమాట డాక్టరు, పప్పాయ తినమన్నారు. సో పప్పాయ అయితే తీసుకొచ్చారనమాట. క్రివీ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే మేక పాలు కూడా తాగమన్నారు. సో అవి కూడా అయితే తీసుకొస్తున్నారనమాట రోజు ఆల్టర్నేటింగ్ అయితే. ఇవాళ తీసుకొస్తే అవి ఇవాళ నైటు రేపు మార్నింగ్ కూడా తాగుతున్నాం. మళ్ళీ అవి పర్వేసి మళ్ళీ వేరే తీసుకొస్తున్నారనమాట. సో ఇప్పుడైతే పప్పాయ అయితే కట్ చేసి పెడుతున్నారు. ఇంకా ఇప్పుడే తిన్నాను అనమాట, చపాతీ తిన్నాను. లైట్గా తీసుకుంటున్నాను అనమాట ఫుడ్ కూడా. సో చపాతీ తినేసి టాబ్లెట్స్ అయితే వేసుకోగానే ఇంకా పప్పాయ అయితే కోసిస్తాను తీసుకురా అని చెప్పి తీసుకొచ్చాడు. షుగర్ అంటే అచ్చగా అయితే పప్పాయకాయ నేను అసలు ఎప్పుడు తినండి. ఆ స్మెల్ ఏందో నాకు ఒక రకమైనగా ఉండిద్ది అనమాట, వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది అనమాట. సో అందుకని నేనైతే షుగర్ యాడ్ చేయని చెప్పేసి షుగర్ డబ్బా కూడా తీసుకొచ్చి పెట్టాను. దాని లోపల ఏదో ఉన్నట్టుంది. మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. చూడండి అసలు ఇంత కాయ చూడడానికి ఏమి ఇస్తుంది, ఒక్క ఇత్తనం కూడా లేదనమాట దాని లోపల. कितना रुपया మమ్మీ? 60 రూపాయలు తీసుకున్నారండి కాయ. ఒక ఇత్తనం కూడా లేదనమాట. నిన్న మొన్న తీసుకొచ్చాడు, దానిలో చాలా అంటే చాలా ఇత్తనాలు ఉన్నాయి. మొత్తానికి అయితే కట్ చేశాడనమాట. ఇదిగో తిని చూస్తున్నాడు. స్వీట్ ఉందా? స్వీట్ అయితే ఉందంట. మా ఆయన అయితే పచ్చిదే మామూలు గుట్టిదే తినేస్తున్నాడు. నేనైతే పంచదార వేసుకోకపోతే నాకు అసలు ఆ స్మెల్ పడదనమాట. కొంతమందికి కొన్ని స్మెల్స్ పడవు కదా, నాకు ఇదొకటను క్యారెట్ కూడా అనమాట. పచ్చి క్యారెట్ కూడా స్మెల్ అస్సలు పడదు అది కొరుక్కొని తిన్నప్పుడు. సో నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.